రైట్, న్యూస్ ఇన్ డీటెయిల్స్. జగన్పై మాజీ మంత్రి యనమల ఘాటు విమర్శలు చేశారు. జగన్ ధోరణి అతని నైజనికానికి దర్పణం పడుతోందని అన్నారు. ఇక నీతివంతుడిగా తనకు తాను చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని, శత్రువులను హతమార్చడం, ఆస్తులు దోపిడీ చేసినటువంటి విష సంస్కృతి రాజారెడ్డిదన్నారు. కడప జిల్లాలో ఫ్యాక్షన్కు మూల పురుషుడు రాజారెడ్డి కాదా అని ప్రశ్నించారు యనమల. ఇక జగన్ రెడ్డికి ప్రతిపక్ష పాత్ర పోషించే అర్హత లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అతనిలో ఏ మార్పు కనిపించలేదంటూ కూడా యనమల పేర్కొన్నారు. రాజారెడ్డి యొక్క మనవడికి సేమ్ జీన్స్ వచ్చాయి. మా రాజారెడ్డి గారు మా తాతగారు చాలా మంచివాడు నేను చెప్తాడు. హిస్టరీ ఎక్కడ పోద్ది ఉన్నది, ఆయన క్రియేట్ చేసింది ఎక్కడ పోద్ది. రెండో వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ లో ఆయన మీద అటాక్ జరిగింది. తెల్లంటికల సూర్యుడు అంటాడు, ఆ సూర్యుడు రక్షించాడు ఇతను. అడ్డుపడితే రాజశేఖర రెడ్డి గారికి నాశనం ఏమి జరగకుండా, దెబ్బలు జరగకుండా అడ్డుపడ్డాడు. దాంతో రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ తెల్లంటికల సూర్యుని ప్రధాన నాయకుడిని పక్కన పెట్టుకున్నారు. అది చాలా పేపర్లో ఇంట్లో వచ్చి తెలుసున్నది. అంటే ఒక వ్యక్తి అటాక్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తాడు? ఉట్నే చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆలోచించాలి కదా. ఎందుకు చేశారు? మీ నాయన మంచివాడా చెడ్డోడా అని మేము అంటాం లేదు. అసలు మీ నాయన మీద అటాక్ ఎందుకు జరిగింది? జరిగిందా లేదా? జరిగితే ఎందుకు జరిగింది చెప్పాలి కదా. అది చెప్పకుండా మా నాయన చాలా మంచివాడు, మా తాత చాలా మంచివాడు, నేను అంతకంటే మంచివాడిని దాంట్లో చెప్తాడు ప్రెస్ మీట్ లో. అసలు ఏ రాజకీయ నాయకుడని చెప్పుకుంటాడు అట్లాగా. ఆయనకి ఈయన చేసింది ఏంటి? బెంగళూరులో కూర్చుని అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, లేకపోతే మంత్రి కాదు, ఏం కాదు. ఇక్కడ వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెత్తనం చేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కుదరక బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ అన్ని చేశాం. అప్పుడు ఇంకా ఎంపీ కూడా కాలేదు. తండ్రిని అడ్డు పెట్టుకుని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని అండర్ డీలింగ్స్ అన్ని కూడా చేశారు. చేస్తేనే దాదాపు మాకు ఆ రోజున అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 1,00,00,000 కోట్ల రూపాయలు లెక్కొచ్చింది.